సో ఈ సంవత్సరం పెళ్ళిళ్ళకి దూరంగా ఉండటం మంచిది అని అంటారు. నా ఒపీనియన్. నేను ఒక సామాజిక జ్యోతిషుడు చెప్పేటంటే వివాహాలకు దూరంగా ఉండండి, ఒక్క మీ సంవత్సరం పిల్లల జీవితాలు బాగుంటాయి. సంబంధాలు కుదుర్చుకోండి, వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోండి. చేసుకో. ఎందుకు వాళ్ళ జీవితాలు పాడు చేస్తారు అంటే రాబోయే రోజుల్లో భారతదేశంలో విడాకుల చట్టాల్లో కూడా మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే అంత ఇబ్బడిగా విడాకుల కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఇప్పటివరకు మనకు మహిళా సాధికారిక చైర్మన్ ఉన్నారు మనకు, మహిళా కార్పొరేషన్. ఎప్పుడైతే ఈ విడాకులు పెరుగుతున్నాయో ఈ సంవత్సరం కోర్టు ఏం చేస్తుందంటే సర్వోన్నత న్యాయస్థానం పురుషులకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టండి, పురుష బాధ్యతలు ఉంటారు కొంతమంది అనే స్థాయికి వస్తుందంటారా? అనే స్థితికి వస్తుంది. అందుకు కారణం కూడా పురుషులే, తప్పు స్త్రీది కాదు. తప్పు స్త్రీది అయితే బర్త్ సర్టిఫికేట్లో గొట్టం గోపాలకృష్ణ సన్ ఆఫ్ గొట్ట వెంకటరత్నాన్ని పెడుతున్నారు. వాస్తవం ఎవరి పేరు పెట్టాలి? సన్ ఆఫ్ తల్లి పేరు పెట్టాలి. మన దౌర్భాగ్యం అనాదిగా స్త్రీని తొక్కుతున్నాంగా మనం. వీడు నీ కొడుకు అని చెప్పేది ఎవరు? తల్లిగా. తల్లి అంటే నమ్మకం, తండ్రి నమ్మకం లేదు నీకు. తండ్రి కోపం నాకు పుట్టావా అంటాడు, తల్లి ఆ మాట అందే కదా. కాబట్టి ఏం చేయాలి, ఈసారి బర్త్ సర్టిఫికేట్స్లో కూడా తప్పనిసరిగా తల్లి పేరుని పెట్టి కొత్త అమెండ్మెంట్ రూల్స్ పాస్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. అంటే స్త్రీ సాధికారత మెరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, స్త్రీ శక్తి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, స్త్రీలే కొన్ని సమస్యల్ని పరిష్కరించే స్థాయికి వచ్చే అవకాశాలు ఎక్కువ.